హాయ్ గైస్, వెల్కమ్ టు అవర్ ఛానల్ మాహిర్ షేక్. నేను మీ సుమయ్య. ముందుగా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కనే బెల్ ఐకాన్ కూడా ఉంటుంది, దాన్ని యాక్టివేట్ చేసి పెట్టుకోండి. ఈరోజు రెసిపీ వచ్చేసరికి నేను ప్రతి వీడియోలో చెప్పే అవిసె గింజల కారం అనమాట. చాలా ఈజీ ప్రాసెస్లో పక్కా కొలతలతో ఈసారి వీడియో అయితే తీశాను మీకోసమే. అస్సలు కష్టపడే పని లేదు. ఒక్కసారి చేసి పెట్టుకున్నట్టయితే నెలలు తరబడి ఉంటుంది అనమాట. ఇది అస్సలు పాడవ్వదు, అసలు కష్టమే అనిపించదు అనమాట. మోకాళ్ళు అరిగిపోయినా, హెయిర్ లాస్కైనా, పీసీఓడి, పీసీఓఎస్, ఇంకా అన్నీ వేరే ఇష్యూస్, హెల్త్ ఇష్యూస్ అంటే హార్మోనల్ ఇంబ్యాలెన్స్, ఇవన్నీ కవర్ చేయాలి అంటే ఇలా అవిసె గింజల కారపొడి చేసుకొని ఖచ్చితంగా తినాల్సిందే. ఎందుకంటే పెద్దవాళ్ళ దగ్గర నుంచి చిన్నవాళ్ళ వరకు ఫేస్ చేస్తున్న ప్రాబ్లమ్సే హార్మోనల్ ఇంబ్యాలెన్స్, పీసీఓడి, పీసీఓఎస్, మోనోపాజ్, ఇవన్నీ ఇట్లా ఉన్నాయన్నమాట. ఇప్పుడు ఈ హెల్త్ ఇష్యూస్ అన్నిటికీ ఇదొక మంచి రిజల్ట్ అయితే ఇస్తుంది. కానీ నేను చెప్పేది ఈ వీడియోలో కొంతమందికి కొన్ని పడవన్నమాట. నువ్వులు కొంతమందికి పడకపోవచ్చు, పీనట్స్ అంటే శనగ విత్తనాలు కొంతమందికి పడకపోవచ్చు. ఏవైతే మీకు పడవు అనుకుంటారో వాటిని స్కిప్ చేసి మిగతావి వేసుకొని ఇలా కారపొడిని అయితే తయారు చేసుకోండి. నేను ముందే చెప్తున్నాను. ఇప్పుడు 1 కప్పు వరకు అవిసె గింజలను అయితే తీసుకున్నాను. అవి బాగా సిమ్ మీద, లో ఫ్లేమ్ మీద పెట్టుకొని, ఐరన్ కడాయి కనుక అవైలబుల్లో ఉంటే ఐరన్ కడాయి, ఇనుప కడాయిలో అయితే ఫ్రై చేసుకోండి. ఎంతలా ఫ్రై చేయాలి అంటే అవి బాగా ఉబ్బాలన్నమాట. బాగా ఉబ్బి టప్ టప్ అని సౌండ్ వస్తాయి. పగలే ముందే తీసేసుకోవాలి. ఇలా అవిసె గింజల్ని ఫస్ట్గానే ఫ్రై చేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలన్నమాట. మనము మిక్సీ పట్టేటప్పుడు పౌడర్ బాగా పడుతుంది. ఎంత బాగా ఫ్రై అయితే అంత బాగా. వీడియోని స్కిప్ చేయకుండా, అస్సలు స్కిప్ చేయకుండా చివరిదాకా అయితే చూడండి. ఫస్ట్ టైం చూస్తున్నట్టు సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇప్పుడు మనము వీటిని వేరే బౌల్లోకి అయితే షిఫ్ట్ చేసేసుకుందాము. ఇవి బాగా ఫ్రై అయిపోయిన తర్వాత ఇప్పుడు మనము అందులోనే కడాయిలో 2 టేబుల్ స్పూన్స్ వరకు సిస్మీ సీడ్స్ అంటే నువ్వులు అంటారు. మీరు ఏ రకం నువ్వులు తీసుకున్నా పర్వాలేదన్నమాట. 2 టేబుల్ స్పూన్స్, ఫుల్ 2 టేబుల్ స్పూన్స్ అయితే తీసుకోండి. మెజర్మెంట్కి 1 కప్ అనేది పెట్టుకోండి. 1 స్పూన్ పక్కాగా పెట్టుకోండి. తర్వాత 2 టేబుల్ స్పూన్స్ నువ్వులను వేసుకొని బాగా దోరగా కలర్ వచ్చేదాకా అయితే ఫ్రై చేసుకోవాలి. మీకు వెనకాల బ్యాక్గ్రౌండ్లో ఏమన్నా సౌండ్ వినిపిస్తే దాన్ని ఇగ్నోర్ చేసేయండి. ఇప్పుడు నువ్వులు కూడా ఫ్రై అయిపోయిన తర్వాత 1 టేబుల్ స్పూన్ వరకు మెంతులు, 2 టేబుల్ స్పూన్స్ ధనియాలు అయితే తీసుకున్నాను. రెండింటిని వేసి బాగా ఫ్రై చేసుకుంటున్నాను. మెంతులు ఎక్కువ తీసుకోవద్దు, 1 టేబుల్ స్పూన్ అయితే సరిపోతుంది. మళ్ళీ లేకపోతే చేదొచ్చే అవకాశం ఉంటుందన్నమాట. ఇలా రెండింటిని దోరగా వేపుకోవాలన్నమాట. చూడండి, కలర్ ఇలా షేడ్ అయ్యేదాకా ఫ్రై చేసుకోవాలి. వీటిని కూడా చల్లారబెట్టుకోవాలన్నమాట. మీకు మోకాళ్ళ నొప్పులు ఖచ్చితంగా తగ్గుతాయి. చాలామంది పెద్దవాళ్ళు ఇప్పుడు మోకాళ్ళ నొప్పులతో భలే బాధపడుతున్నారు. మా మమ్మీ అయితే ఇట్లానే మోకాళ్ళ నొప్పి వస్తే ఇట్లానే అవిసె గింజలు కారంలాగా కాకుండా ఉత్తగా ఫ్రై చేసుకొని 2 వారాలు తిన్నారు. తర్వాత మోకాళ్ళ నొప్పి అనేది పోయిందంట. తర్వాత అదే కడాయిలో ఇప్పుడు మనము పుట్నాల పప్పు, ఇది ఇష్టమైతే వేసుకోండి, లేకపోతే స్కిప్ చేసుకోండి. ఇది వేసినట్టయితే మనం చేసుకునే కారం కొంచెం విరివిరిగా, కొంచెం టేస్టీగా వస్తుందని చెప్పేసి ఇదైతే వేస్తున్నాను. పిల్లలు కూడా తినేటట్టయితే వేసుకోండి. ఇష్టం లేని వాళ్ళు గ్యాస్ ఫామ్ అవుతుంది అనుకుంటే స్కిప్ చేసుకోవచ్చు. ఇలా పుట్నాల పప్పును కూడా 2 టేబుల్ స్పూన్స్ అయితే తీసుకుంటున్నాను. వీటిని కూడా బాగా దోరగా ఫ్రై చేసుకోవాలి. అస్సలు అటు ఇటు వెళ్ళకుండా, మూసిన కన్ను తెరవకుండా అట్లానే అక్కడే నించొని ఫ్రై చేసుకోవాలన్నమాట. ఇదంతా పెద్ద ప్రాసెస్ లాగా అనిపిస్తుంది, కానీ ఒక్కసారి చేసి పెట్టుకుంటే నెలల తరబడి ఉంటుందన్నమాట. ఇలా ఫ్రై అయిపోయిన తర్వాత వీటిని కూడా బౌల్లోకి అయితే షిఫ్ట్ చేసేసుకోవాలి. అన్నీ చల్లారబెట్టేసుకోవాలన్నమాట. ఇవంతా ఒక అరగంట పడుతుంది ఒక టైం వచ్చేసరికి ఫ్రై చేసుకోవడం అంతవరకు. అంతే, చాలా ఈజీ ప్రాసెస్. ఇలా వీటిని కూడా మొత్తాన్ని ఒకే బౌల్లోకి అయితే షిఫ్ట్ చేసేసుకుంటున్నాను. ఇప్పుడు అదే కడాయిలో 1 టేబుల్ స్పూను జీరా అయితే తీసుకుంటున్నాను అనమాట. వెయిట్ లాస్ అవ్వాలి అనుకునే వాళ్ళకి ఇది కూడా చాలా బాగా యూజ్ అవుతుంది అనమాట. ఇందులోనే కొంచెం 1/2 టేబుల్ స్పూన్ వరకు వాము కూడా యాడ్ చేశాను. మా ఇంట్లో చిన్నపిల్లలు ఉన్నారు కాబట్టి వాళ్ళు కూడా తింటారు కాబట్టి ఏ రకమైన ఫుడ్ తిన్నా కానీ ఇట్లా వాము, జీలకర్ర కానీ వాము కానీ వాళ్ళ ఫుడ్లో యాడ్ అయినట్టయితే డైజెషన్ అనేది బాగా అవుతుంది, మనకు కూడా డైజెషన్ బాగుంటుంది అనమాట. అందుకోసమని వాము, జీలకర్ర కూడా వేసుకుంటున్నాము. ఇప్పుడు వాము, జీలకర్ర కూడా దూరగా కలర్ వచ్చేదాకా మీకు అర్థమవుతుంది. ఊరికనే జస్ట్ అలా 2 మినిట్స్లోనే ఫ్రై అయిపోతుంది అనమాట జీలకర్ర, వాము అనేది. అవి మాడిపోకుండా జాగ్రత్తగా ఫ్రై చేసుకోండి. ఇలా చిన్నగా ఒకదాని తర్వాత ఒకటి ఫ్రై చేసుకోవాలన్నమాట. కొంతమంది దీంట్లో చింతపండు కూడా వేస్తారు. ఇప్పుడు మనం ఈ వీడియోలో చింతపండు అనేది వేయట్లేదు అనమాట.
ఇలా జీలకర్ర కూడా ఫ్రై అయిపోయిన తర్వాత మనము నెక్స్ట్ ప్రాసెస్లోకి అయితే వెళ్ళాలి. ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తున్న వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియోని స్కిప్ చేయకుండా చివరి దాకా అయితే చూడండి. జీలకర్ర ఫ్రై అయిందని మనకు ఊరికనే అర్థమైపోతుంది. పైన పొగలు అనేది వస్తూ ఉంటాయి అన్నమాట. దాన్ని కూడా బౌల్లోకి అయితే షిఫ్ట్ చేసేసుకుందాము. ఇప్పుడు అదే కడాయిలో వేయించి పెట్టుకున్న శనగ విత్తనాలను అయితే వేసాను. ఆల్రెడీ వేగి ఉన్నాయి కాబట్టి కొంచెమే నూనె పడుతుంది. కొంచెం నూనె అనేది వేసి అలా ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు వేరుశనగ విత్తనాలని శనగ విత్తనాలు వేసిన తర్వాత ఇప్పుడు ఇందులోనే మీరు టేస్ట్ తినే కారాన్ని బట్టి మీకు కొంచెం స్పైసీ కావాలంటే కొంచెం 2 కాయలు ఎక్స్ట్రా యాడ్ చేసుకోండి. లేకపోతే 8 మిరపకాయలు యాడ్ చేసుకుంటే సరిపోతుంది అనమాట. అవి వేగే లోపు మనము వెల్లుల్లిని ఒక ఫుల్ వెల్లుల్లిని తీసుకొని ఇలా రెమ్మల్లాగా చేసుకొని దంచి పెట్టుకోవాలన్నమాట. మరీ ఎక్కువ దంచుకోవద్దు. ఇప్పుడు అదే బాండీలో మనము కొంచెం పోపుకు సరిపడా అనుకోండి, కొంచెం అంటే ఒక 2 టేబుల్ స్పూన్స్ ఆయిల్ అయితే యాడ్ చేసుకుంటున్నాను. అందులోనే ఫుల్ 2 టేబుల్ స్పూన్స్ వరకు మినప్పప్పు, 2 టేబుల్ స్పూన్స్ పచ్చిపప్పు అయితే యాడ్ చేశాను. ఇవి బాగా దూరగా ఫ్రై అయ్యేదాకా అయితే ఫ్రై చేసుకోండి. ఇవి కొంచెం అలా ఫ్రై అయ్యాయి అనుకోగా ఇప్పుడు ఇందాక ఒలిచి పెట్టుకున్న వెల్లుల్లి రెమ్మలు ఏవైతే ఉన్నాయో వాటిని కూడా వేసుకొని బాగా దూరగా కలర్ వచ్చేదాకా అయితే ఫ్రై చేసుకోవాలి. మనకి ఇందులో 4 నుంచి 5 రెమ్మల వరకు కరివేపాకు కూడా పడుతుందన్నమాట. ఇలా చూడండి బాగా దూరగా ఫ్రై అయితే చేసుకుంటున్నాము. మధ్యలో మనం ఇప్పుడు కరివేపాకును కూడా వేసి అదే నూనెలో ఫ్రై అయితే చేసుకోవాలన్నమాట. ఇప్పుడు ఇవంతా కలిసి మంచి అరోమా అనేది వస్తుందన్నమాట. మనం తీసుకునే కారానికి. ఈ గింజలు ఫ్లాక్స్ సీడ్స్ అంటారు వీటిని. ఇవి హెయిర్కి మాస్క్ లాగా వేసుకుంటారు, ఫేస్ మాస్క్ లాగా వేసుకుంటారు. అలా వేసుకునే కన్నా ఇలా డైరెక్ట్గా ఫుడ్ ద్వారా లోపలికి వెళ్ళిపోతే మన బాడీలో ఉన్న వేస్ట్ మొత్తాన్ని బయటికి నెట్టేస్తుంది అనమాట. ఇప్పుడు మనం తీసుకునే ఇంగ్రీడియంట్స్ అన్నీ మంచి ఇంగ్రీడియంట్సే. ఇప్పుడు పొడి అంటే మనం నూనె వేయకుండా ఫ్రై చేసుకున్నవన్నిటినీ ఒకవైపు, నూనె వేసి ఫ్రై చేసుకున్నవన్నీ ఇంకొక వైపు చల్లారబెట్టేసుకోవాలన్నమాట. ఇలా చల్లారబెట్టుకుంటూ ఉన్న తర్వాత ఒక అరగంట తర్వాత అన్నీ చల్లారుతాయి. తర్వాత మనం ఈ మిశ్రమం మొత్తాన్ని కలిపేసి అది కొంచెం ఇది కొంచెం పట్టేసి మిక్సీలోకి అయితే వేసేసుకోవడమే. చాలా ఈజీ ప్రాసెస్ అండి. అసలు మిస్ చేయొద్దు. ఖచ్చితంగా రోజు తినే ఫుడ్లో ఫస్ట్ ముద్ద ఇలా అవిసె గింజల కారప్పొడితో తిని 3 నెలలు తిని చూడండి. వెయిట్ లాస్, హెయిర్ లాస్ అన్నీ తగ్గుతాయి. స్కిన్ కూడా గ్లోయింగ్ వస్తుంది. బేబీ హెయిర్ రావడం స్టార్ట్ అవుతుంది. మోకాళ్ళల్లో నొప్పులు ఉన్న వాళ్ళకైతే నొప్పులు తగ్గుతాయి. మోకాళ్ళలో గుజ్జు లేని వాళ్ళకైతే ప్రత్యేకంగా ఇది తినాల్సిందే అని ఖచ్చితంగా చెప్తున్నారు ఇప్పుడు డాక్టర్స్ కూడా. న్యాచురల్గా తినడానికి ట్రై చేయండి. చాలా వరకు హెల్తీగా ఉంటారు. సో ఇలాగా అవిసె గింజల్ని మొత్తం మనం పొడిగా ఫ్రై చేసుకున్నవన్నీ, ఇవి కొంచెం నూనె వేసి ఫ్రై చేసుకున్నవి మొత్తాన్ని కలిపేసి ఇలా పౌడర్ లాగా అయితే చేసుకున్నాను. ఇలా ఫస్ట్ కొంచెం బరకగా పట్టుకున్నాను అనమాట. ఇలా కొంచెం పొడిని పక్కకు తీసేసి నూనెలో ఫ్రై చేసిన వాటిని కూడా వేసేసి మొత్తాన్ని కలిపేసి కొంచెం కల్లుప్పు అయితే కల్లుప్పు, లేకపోతే సాల్ట్, అది మీ ఇష్టం. ఇలా వీటిని కూడా వేసేసి మొత్తాన్ని కలిపేసి మిక్సీ జార్లో అయితే పట్టేశాను. ఇలా పట్టుకున్న పౌడర్ని ఒక బౌల్లోకి అయితే షిఫ్ట్ చేసుకున్నాను. మనం ఇలాగా స్టోర్ చేసి పెట్టుకున్నాము అంటే వేరే డబ్బాలు అయితే స్టోర్ చేస్తున్నాను అనమాట. ప్రజెంట్ తినడానికి ఒకటి, తర్వాత అది అయిపోయిన తర్వాత తినడానికి ఒకటి, అట్లా చేసుకుంటున్నాను అనమాట. నేను పెద్ద జార్ కనుక ఉంటే గ్లాస్ జార్లో వేసుకొని స్టోర్ చేసుకోండి. హెల్త్కి చాలా మంచిది. ఈ అవిసె గింజల కారప్పొడి తిని ఆహా అనొచ్చు అనమాట. అంతా బాగుంటుంది. మీరు చేసుకునే ఫ్రైడ్ రైస్లో వేసుకోవచ్చు, మీరు చేసుకునే ఉప్మాలో కలుపుకొని తినొచ్చు, రాగి ముద్దలో కలుపుకొని తినొచ్చు, ఎందులోకైనా తినొచ్చు అనమాట. రైస్లోకి అయితే రోజు ఒక ముద్ద ఖచ్చితంగా నేను తింటాను. నాకు రిజల్ట్ ఉంది కాబట్టి నేను ఇప్పుడు వీడియో చేస్తున్నాను అనమాట. సో మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ గైస్. డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్.